నమ్మడానికి నీ మనసు ఒప్పుకోదని ఎలా రియాక్ట్ అవుతావో తెలియక కావేరి నీతో చెప్పడానికి వెనుకాడింది. సతీష్, మా తాతయ్యల అనుమానం ఎప్పుడూ తప్పు కాదు. తప్పని నీకు అనిపిస్తే వెళ్ళి ఎంక్వైరీ చేయి. మీ డాడీ నుండి నిజం రాబడతావో ఏం చేస్తావో నీ ఇష్టం. తాతయ్యల అనుమానం అబద్ధం అని నిరూపించు. అన్నయ్య అప్సెట్గా ఉన్నాడు. అందుకే నీ మీద అలా అరిచాడు. అంతేగాని నీ మీద కోపంతో కాదుగా. నా వల్ల కావట్లేదమ్మమ్మ. నిన్న రాత్రి తాతయ్య నీకు చెప్పిన మాటలు విన్నాక నాకేం చేయాలో తోచడం లేదమ్మమ్మ. తాతయ్య ధ్రువ అంకుల్ని అనుమానిస్తున్నారని నీతో చెప్పడం విన్నాను. అందుకే ఉండబట్టలేక ఆ విషయం అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య సతీష్ ఏమన్నాడో తెలీదు, కానీ సతీష్ మాత్రం నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడు. అన్నయ్య ఆవేశపడుతున్నాడు. సతీష్ కనిపించట్లేదు. నాకేం అర్థం కావట్లేదమ్మమ్మ. డాడీని చూడాలనిపిస్తోంది, మమ్మీ పక్కనే ఉండాలనిపిస్తోంది. కావేరి, డాడీకి ఏమీ కాదు, హ్యాపీగా తిరిగొస్తారు. సతీష్ నిన్ను వదిలి ఎక్కడికి వెళతాడు? వచ్చేస్తాడు. ఇలా ధైర్యం కోల్పోదు తల్లి. ఎడవకు. పృథ్వీ, డాడీ బాగా ఇంటికొచ్చేస్తారు, నువ్వు బాధపడకరా. ఈ విషయం వాళ్ళకి తెలియనివ్వకండి, తట్టుకోలేరు తాతయ్య. అలా అంటే ఎలా నాన్న? ఏ రోజైనా తెలియాల్సిందే కదా, ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. కనీసం అమ్మమ్మ కన్నా తెలియాలి కదా. డాడీ క్షేమంగా వచ్చేస్తారని చెప్తున్నాను కదా. సతీష్ నిజం తెలుసుకుని తిరిగొస్తాడు. వాళ్ళ నాన్న ఇంత పని చేస్తాడా అన్న అనుమానం సతీష్ని స్థిమితం లేకుండా చేసుంటుంది తల్లి. ఏటూ తేల్చుకోలేక పృథ్వీ ఆవేశపడుతున్నాడు. అందుకే అలా మాట్లాడుంటాడు. ఊరుకో తల్లి, ఊరుకో. స్వప్న, ఒకసారి ఇలారా. ఇప్పుడే వస్తాను తల్లి. కావేరి, ఐఎమ్ సారీ రా. లేదన్నయ్య, నేనే తొందరపడ్డాను. రియలీ సారీ అన్నయ్య. ఏంటి శ్రీధర్? 2 రోజులుగా పృథ్వీ కొండంత బరువుని గుండెల్లో మోస్తున్నాడు. స్వప్న, శ్రీధర్, వంశీ మనం అనుకున్నట్టు
ప్రమాదానికి దూరంగా ఏమీ లేడు. వెంటిలేటర్ పెట్టారట. ఏమంటున్నారు శ్రీధర్? అంతటి బాధను దాచుకొని ఎవరికి ఆ విషయం తెలియకుండా ఉండాలంటే ఎంత ధైర్యం కావాలి స్వప్న. రేపు వంశీ పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. లేదు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. స్వప్న, స్వప్న, స్వప్న. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ రా. నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను. అలాగే. గుడ్ మార్నింగ్ పెద్దనాన్న. గుడ్ మార్నింగ్ రా. మమ్మీ డాడీ ఏమన్నారు? ఓసారి కలవాలన్నారు. ఎందుకు మమ్మీ టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, ఏం మాట్లాడతారోనని. అమ్మా, దేనికైనా మనం సిద్ధమే కదా? సిద్ధమే మమ్మీ. డాడీ వచ్చి ఏం మాట్లాడినా, ఎలా రెస్పాండ్ అయినా, దేనికైనా మనం రెడీ. ఏం కాదు మమ్మీ, ధైర్యంగా ఉండు. అత్తయ్య, గుడ్ లక్. థ్యాంక్ యూ సంయుక్త. లల్లి దేన్నైనా తట్టుకొని నిలబడగలదు, మీకు ఆ డౌటే అక్కర్లేదు. సతీష్, నువ్విక్కడ? సతీష్, ఇన్ని రోజులకి నాన్న గుర్తొచ్చాడా? ఇన్ని రోజులకి డాడీ మీద
దయ కలిగిందా? ఎందుకురా ఎందుకురా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు? నువ్వు లేని ఇల్లు మసనంలా ఉందిరా నాకు. నీ పలకరింపు వినని ఈ బ్రతుకు చీకటిలో అనిపిస్తుందిరా. నువ్వింట్లో లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేక, నిన్ను చూడకుండా ఉండలేక ఎన్నిసార్లు బానుని అడిగాను. ఒక్కసారి అన్నయ్యని తీసుకురారా అని ఎన్నిసార్లు బ్రతిమాలాను. నువ్వన్నట్టు కూతురి సంతోషం కోసం నీ లైఫ్ పనంగా పెట్టాను. తప్పే, ముమ్మాటికి తప్పే. అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు రియలైజ్ అయ్యాను. నన్ను క్షమించరా సతీష్. క్షమించరా, నన్ను క్షమించు. ఇంట్లో నుంచి వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నా. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందే కానీ నా జీవితంలో నా అనేవాళ్ళు తగ్గిపోతారని. నిజరా, నువ్వు వెళ్ళిపోయావు. రేఖ వెళ్ళిపోతానంటుంది. బాను ఉన్నా లేనట్టు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలరా? సతీష్, ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీకన్నా ఏది ఎక్కువ కాదు. మీరంతా సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. ఇక నేను దేని గురించి ఆలోచించను, మీ మంచి తప్ప. మిమ్మల్ని బాధ పెట్టే పని ఏది చేయను. నా మాట విని ఇంటికి రారా. ఇక నుండి నీకు నచ్చింది చెయ్యి. నీకు నచ్చినట్టుగానే ఉండు. నేను అడ్డురాను. అంతేకాని ఈ నాన్నకి దూరంగా ఉంటానని మాత్రం అనొద్దు. డాడీ, సతీష్, ఎన్ని రోజులైందిరా పిలిపి విని. ఈ డాడీ మీద కోపం పోయినట్టేగా. ఇంటికొచ్చేస్తావుగా. చెప్పు నాన్న, ఇక నాతోనుంటావుగా. చెప్పు నాన్న, నాతోనే ఉంటావుగా. వంశీ అంకుల్ యాక్సిడెంట్ వెనుక నీ చేయలేదు కదా?
ఏంట్రా అన్నో నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఒకసారి పొరపాటున తెలియక సంయుక్త మీద దాడి జరిగింది. ఎవరో చేసిన దానికి నన్ను నిందించారు. ఇప్పుడు సంబంధం లేని విషయంలో నన్ను దోషం చేస్తున్నారు. జీవితాంతం నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకోవాల్సిందనా? చెయ్యని తప్పుకి నేను తల దించుకోవాల్సిందనా? అయినా తలదించుకున్నాను. తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పుకున్నాను. నన్ను ఆ కోణంలో చూడొద్దని వేడుకున్నాను. నువ్వు కూడా నేను దోషిని భావిస్తే నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ ఇంటికి నాకు దూరంగా ఉండి నన్ను బాధ పెట్టదు సతీష్, బాధ పెట్టదు. నేను వెళ్తున్నాను. సతీష్ అంతేనా? ఇంకా ఈ నాన్న మీద నమ్మకం కలగట్లేదా? ఇంటికి రావడం గురించి ఆలోచిస్తాను. నా మీద నా కొడుకు అనుమానం వచ్చేలా చేశారు దుర్మార్గులు. స్వప్న, స్వప్న నువ్వు రిలాక్స్, టెన్షన్ పడద్దు. ఇగో మంచినీళ్ళు తాగు. ఏంటి శ్రీధర్ ఇది? ఇందుకే స్వప్న హాస్పిటల్లో జరుగుతున్న విషయాన్ని పృథ్వీ మన దగ్గర దాచడానికి ప్రయత్నం చేశాడు. స్వప్న చూడు ఎలా అయిపోయావు. ఒక్క క్షణం ఊపిరాగిపోయింది శ్రీధర్. అసలు అలాంటి మాట వింటాననుకోలేదు. ఏంటి స్వప్న, ఊరుకో, పిల్లలు చూస్తారు. నా వల్ల కావడం లేదు శ్రీధర్. నువ్వే ఇలా అయిపోతే ఎలా స్వప్న? కావేరి పృథ్వీ తట్టుకోగలరా? ఎందుకు శ్రీధర్? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అందరికీ ధైర్యం చెప్పేదానివి నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? ఒక్కొక్కసారి అందరి మంచి చూసుకునే వాళ్ళకు కూడా ఎవరైనా తనని ఓదారిస్తే బావుండు అనిపిస్తుంది శ్రీధర్. నేను వెంటనే వంశీని చూడాలి. ఓసారి హాస్పిటల్కి వెళదాం శ్రీధర్. వెళ్దాం స్వప్న, నువ్వు ముందు రిలాక్స్ అవ్వు.
డాడీ యాక్సిడెంట్ వెనుక మీ డాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నువ్వు కూడా నేను దోషిని భావిస్తే నువ్వు ఏ శిక్ష వేసి భరిస్తావు? అన్నయ్య ఒకసారి సతీష్కి ఫోన్ చేస్తాను. అలాగే. శాంతి, పృథ్వీ, ఏంటిది? ఊరుకో. పృథ్వీ, అంకుల్కి అంకుల్కి వెంటిలేటర్ పెట్టారా? చెప్పు పృథ్వీ. సారీ పృథ్వీ, ఇదంతా నా వల్లే. ప్రశాంతి, ఏంటిది చిన్నపిల్లలా? డాడీకి ఏమవ్వదు, నువ్వేడోకు ప్లీజ్. ఎక్కడికి వెళ్ళిపోయావు సతీష్? కావేరి, అది చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? కావేరి, అనుమానం అనేది రాకూడదు. వచ్చింది, వచ్చాక మనసంతా దాని మీదే ఉంటుంది. ఆ అనుమానం తీరేదాకా మనసు కుదుటపడదు. అందుకే అది తెలుసుకుందామనే వెళ్ళాను. అందుకని చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే ఎలా సతీష్? మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. వచ్చేస్తున్నాను. డాడీకి ఏమవుదు, నువ్వేడోకు అన్నయ్య? ప్లీజ్. సతీష్ వచ్చేస్తున్నాడంట. పృథ్వీ, మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళొస్తాం. మేము వచ్చేదాకా నువ్వు కావేరి ప్రశాంతితో ఉంటావా? అలాగే అమ్మమ్మ, త్వరగా వచ్చేయండి. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పృథ్వీ, ఆ విషయం పాండు తాతయ్య చూసుకుంటారు. నువ్వెందుకురా వెళ్ళటం? వెళ్ళాలి తాతయ్య, నేనే వెళ్ళాలి. లేదంటే దొంగలంతా కలిసి కేసును కాగితాల్లో చుట్టి కబోర్డ్లో పెట్టేస్తారు. పృథ్వీ, పాండు ఉండగా అలా జరగదు. దొంగ ఎవరైనా దోషి ఎవరైనా పాండు వదిలిపెట్టడు. మేము వెళ్ళొస్తాం. స్వప్న, వెళ్దాం పద. డాడీని అలా చూస్తుంటే ప్రాణం పోతుంది తాతయ్య. వాడెవడో తెలియాలి, వాడు నీ చేతులతో. పృథ్వీ, ఏంటిది? అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఈ అనుమానం నేను భరించలేను తాతయ్య. ఈ బరువు నేను తట్టుకోలేకపోతున్నాను. పృథ్వీ, ఏంటి ఈ ఆవేశం? వద్దు నాన్న. పిచ్చెక్కిపోతుంది తాతయ్య. నేను మీతో వస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను. నన్ను తీసుకెళ్ళండి తాతయ్య ప్లీజ్.